స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వాములారా, ఇప్పుడు మనం తంజావూరు అంటే మనకి తిరుచికి 50 కిలోమీటర్ దూరంలో ఉన్న తంజావూరు వచ్చాము. ఇక్కడ బృహదీశ్వర ఆలయం అని చెప్పని శివుని టెంపుల్ అంట. చాలా ఫేమస్ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. ఆల్మోస్ట్ 7000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ మన బృహదీశ్వర ఆలయం. చూద్దాం ఒకసారి, లోపలికి వెళ్దామని చూద్దాం ఒకసారి. మన తిరుచికి వచ్చేసి 50 కిలోమీటర్ దూరంలో ఉంది. మెయిన్ రోడ్ పక్కనే ఉంది. చూడండి, దీన్ని గాలిగోపురం చూసినట్టయితే మనకి దీన్ని చూస్తే కనబడుతుంది, మనకు అర్థమవుతుంది. చాలా ఓల్డ్ టెంపుల్, ఎంత బాగుందంటే అంత బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉందో. ఇది మనకి తంజావూరు బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్. అక్కడ నుంచి మన ఆటో సర్వీస్ అన్నీ బాగానే ఉన్నాయి. దీన్ని ఇక్కడ మనకి బిగ్ టెంపుల్ అని కూడా అంటారంట. చూడండి, ఇక్కడ దీని యొక్క హిస్టరీ ఉంది. ఇది 16వ శతాబ్దంలో కట్టినట్టుంది. మరాఠా గేట్వే. విఘ్నేశ్వర స్వామి. ఇది మండపం. ఇది చోళరాజుల పరిపాలనలో కట్టినట్టుగా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. అక్కడ పక్కనే ఉంది, అటు పక్కన, అటు పక్కనే ఉంది. ఒక పక్క గణపతి టెంపుల్, ఒక పక్కన వచ్చేసి ఇక్కడ ఇది రెండవది. ఇది చూపించి దీని మీద మాత్రం ఇది ఒక దీని హిస్టరీ ఏదో ఉంది. దీని మీద చూపించాలి, పైకి చూపించాలి మొత్తం నీట్గా స్లోగా. చెప్పు పైకి చూపించి, పైకి చూపించి పాదుకోవట్లేదు. బృహదీశ్వర టెంపుల్, దీని యొక్క హిస్టరీ అది. ఈ టెంపుల్ యొక్క మొత్తం మ్యాప్ ఇది. ఇది రెండో గాలిగోపురం అనమాట. ఈ గాలిగోపురానికి మనకి చుట్టూ ప్రహరీ ఉంది. ప్రహరీ మీద నందీశ్వరులు కనబడుతున్నారు, నందులు కనబడుతున్నాయి అనమాట. చూడండి, ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ కూడా ఉన్నది అనమాట. క్లాక్ రూము. బ్యాగ్స్ వచ్చేసి అది 20 రూపీస్ ఉంది. చెప్పలు 1 రూపీ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఉంది. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ప్రహరీ మీద నందీశ్వరులు చాలా మంది ఉన్నాయి, నందులు. చూడండి, ఇవన్నీ నంది అనమాట. ఈ శిలా సంపద చూసారా ఎలా ఉందో. రాజరాజన్ తిరువాసల్. దిస్ గోపురం మెజర్ అబౌట్. ఇది ఒక గణపతి టెంపుల్. ఇదిగోండి, ప్రహరీ చుట్టూ కూడా పెద్ద ప్రహరీ, పెద్ద ప్రహరీ. ప్రహరీ మీద ప్రతి ఒక 1 మీటర్కి ఒక నంది చొప్పున ఉన్నారు. చూడండి, 1 మీటర్కి ఒక నంది చొప్పున ఉన్నారు. ఇటు కూడా చూసారా. ప్రహరీ చాలా పెద్దగా ఉంది. ఈ దేవాలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ పెద్ద నంది కనబడుతున్నారు చూడండి ముఖద్వారంలో.
నంది కనబడుతున్నారు చూడండి, చాలా పెద్ద నంది. పెద్ద నందీశ్వరుడు. పెద్ద నందీశ్వరుడు అనమాట. చూసారు ఎంత పెద్దగా ఉందో. హర హర మహదేవ శంభో శంకర. చూసారా ఎంత బాగుందో. నంది అనమాట. అందరూ ఒకసారి చెప్పండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి కూడా 4 మూలలు నందీశ్వరుడు ఉన్నారు. ఇది 16వ శతాబ్దంలో అని చెప్తున్నారు. ఇక్కడ రుద్రాక్షలు ఇస్తున్నారు. ఒక రుద్రాక్ష వచ్చి 20 రూపీస్ అంట. ఇక్కడ ఒక మనకి నందీశ్వరుడు అని కనబడుతుంది. ఇక్కడ నందియే ప్రత్యేకతగా ఉన్నది ఎక్కువగా. నంది కూడా ఒక గుడి ఉన్నది. మెయిన్ ఎంట్రన్స్ ఇది. పక్కన ఒక కళ్యాణం మండపం ఉంది. ముందుగా ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు, పెద్ద వినాయకుడు. ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ధనం ఓం గం. పాదు కొట్టారా? నేను మళ్ళీ కొట్టేది. ఓకే ఓకే, ఆన్ చేసిన. అమ్మవారు పేరు లేదు అమ్మవారు. నటరాజుడా? పెద్ద శిలా సంపద.
అవునా అవునా సిమెంట్తో పోసిందేం కాదు రాయే మొత్తం అవతల మధ్యలో వచ్చింది పోవచ్చుగా లోపలికి వెళ్ళండి. ఓకే ఓకే మెయింటైన్ సరిగ్గా చేయలేదు కానీ బిల్లాలు ఉన్నాయి ఇక్కడ లోపల ఉంటుంది. లోపలికి వెళ్ళాలి మనం